గురుగారు, అన్నమయ్య రచించినటువంటి సంకీర్తనలలో అంతయు నీవే హరిపుండరీకాక్ష అనే ఈ కీర్తనను ఎలా విశ్లేషించుకోవాలి? మంచి కీర్తన మీరు ప్రస్తావించారు. ఆయన రాసినవన్నీ కూడా అమృతమయాలు. అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంతనాకు నీవే శ్రీ రఘురామ అని చెప్తూ ఆ మహానుభావుడు అంతయు నీవే, విశ్వం విష్ణు వష్కాలు ఆ పదాన్ని అంతా అనే పదంలో పెట్టారు. అంతయు నీవే, కనిపించేదంతా నీవే. హరి పుండరీకాక్ష, హరి అంటే హరించేటువంటి వాడు. తమో గుణం ఏదైతే ఉన్నదో, నాలో రజో గుణం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని హరించేటువంటి విష్ణుమూర్తి అని చెప్తూ, పుండరీకాక్ష అంటే చక్కగా విచ్చినటువంటి కన్నులు, పద్మంలాగా కలువలాగా, అంటే మొత్తం అంతా నువ్వు గమనిస్తుంటావు, మేము ఎవరు చూడటం లేదు కదా అనుకుంటావు, కానీ అంతా నువ్వు గమనిస్తుంటావే అని చెప్తూ, మణికియు నీవే మధుసూదన అంటాడు. ఈ చరణాల్లో మొత్తం మనం ప్రస్తావించుకోలేం కానీ సంక్షిప్తంగా చెప్తాను. మణికియు నీవే మధుసూదన, నా వినికియు నీవే విఠలుడా అంటాడు చరణంలో. మణికియు నీవే, మణికి మనం మర్చిపోయినటువంటి పదం. జీవితం అంటే మనందరికీ తెలుసు, ఆ పదంతో మనకు సంబంధం ఉంది. జీవితం అనేటువంటిది సంస్కృత పదం. జీవితం అనే పదానికి తెలుగు పదం ఏమిటి? మణికి, మా నీకి. ఆ మణికి అనేటువంటి పదం మనం మర్చిపోయాం, వాడుకలో లేదు. ఇలా వాడుకలో లేనటువంటి అద్భుతమైనటువంటి తెలుగు పదాలు ఎన్నో కూడా అన్నమయ్య కీర్తనల్లో మనకు కనిపిస్తాయి. మణికియు నీవే మధుసూదన అంటాడు. ఆ సంబోధనమ్మ ఒకటి. మధుసూదనుడు అంటే మధువు అనేటువంటి వాడికి శత్రువైనటువంటి వాడా, మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడా, నా జీవితం అంతా నీవే అంటాడు. ఏమిటండి ఇక్కడ సంబోధన? ఆ సంబోధనలు ఒక్కటి వెతికితే చాలమ్మా, ఆయన చెప్పేటువంటి తత్వం అంతా మనకు బోధపడుతుంది. మధువు అంటే తేనె, తేనె అంటే రుచి కొలిపేటువంటిది. ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ కర్మవాసనలు మనకు రుచి కలిగిస్తూ ఉంటాయి. ఇంకోవైపుకు మనల్ని వెళ్ళనివ్వవు. ఇంకోవైపుకు మనం వెళ్ళాలి అని అంటే ఆ రుచి పోవాలి. ఆ రుచిని పోగొట్టేవాడు ఎవడు? మధువు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు మధుసూదనుడు, విష్ణుమూర్తి. కాబట్టి నాకు కూడా ఈ లోకంలో విపరీతమైన వాంఛలు ఉన్నాయి. ఆ కోరికల మీద రుచి కొలుపుతోంది ఎప్పటికప్పుడు. ఆ రుచుల్ని పోగొట్టవయ్యా ఓ మధుసూదన, ఆ మధువుని ఏ రకంగా పోగొట్టావో ఈ రుచుల్ని పోగొట్టవయ్యా నాకు అని చెప్తూ, మణికియు నీవే మధుసూదన, నా వినికియు నీవే విఠలుడా. నేను ఇంకొకటి విన్నయ్యా, నేను ఏదైతే వింటున్నానో అదంతా నీ గురించే వింటాను, నీ శ్రవణమే నేను వింటాను, నీ గురించి పాటలే వింటాను అని చెప్తూ అందులో తాదాత్మ్యం చెందాడు. ఇలా అద్భుతమైనటువంటి భావావిష్కరణలు ఈ కీర్తన నిండా మనకు కనిపిస్తూ ఉంటాయి.